రోజూ సాయంత్రం ఇళ్లల్లో వెలిగించే ఆ చిన్న దీపం అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన సైన్స్. అసలు ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన పౌరాణిక ఇంకా సైకలాజికల్ రహస్యాలేంటి? ఈ విశ్లేషణలో చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఓకే, అసలు విషయంలోకి వెళ్దాం. పగలు ముగిసి రాత్రి మొదలయ్యే ఆ సమయంలో మనసులో ఎప్పుడైనా ఒక తెలియని అలజడి లేదా భారమనిపించడం మనం గమనించే ఉంటాం, రైట్? సూర్యుడు అలా పశ్చిమాన వాలిపోతున్న ఆ కొన్ని నిమిషాల్లో ఏ కారణం లేకుండానే ఒక రకమైన స్తబ్దత ఆవహిస్తుంది. నిజానికి ఇది చాలా చాలా సహజమైన మానసిక స్థితి. మరి ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయే అంశాలు: 1. సంధ్యాకాలం వెనుకున్న రహస్యం, 2. దీపానికి సరైన సమయం, 3. పురాణాలు మరియు మనస్తత్వం, 4. దీపం నియమాలు, అలాగే 5. సానుకూల శక్తికి సంకేతాలు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. మొదటి విభాగం: సంధ్యాకాలం వెనుక ఉన్న రహస్యం, మనస్సు మరియు పురాణాలు. అసలు సాయంత్రం వేళ ఆందోళన ఎందుకు కలుగుతుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సైకలాజికల్గా చూస్తే పగటిపూట మనిషి మెదడు చాలా చురుకైన ఆల్ఫా వేవ్స్తో పనిచేస్తుంది. కాని సాయంత్రం కాగానే ఏమవుతుందంటే నిద్రకు సంబంధించిన డెల్టా వేవ్స్ మెల్లగా మొదలవుతాయి. ఎగ్జాక్ట్గా ఈ ట్రాన్సిషన్ సమయంలోనే మనస్సు బాగా బలహీనంగా మారుతుంది. అంటే ప్రతికూల శక్తులకు, అదేనండి నెగటివ్ ఎనర్జీకి చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉన్న సమయమన్నమాట ఇది. ఇక పురాణాల విషయానికి వస్తే దీన్నే శివశక్తి పరివర్తన కాలం అంటారు. ఈ సమయంలో పరమశివుడు తన ప్రతికూల గణాలతో సంచరిస్తాగాని చీకటిగా అస్తవ్యస్తంగా ఉన్న ఇళ్లల్లో ఆ నెగటివ్ శక్తులు ఉండిపోతాయని మూలాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎక్కడైతే దీపం వెలుగుచూ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ స్వయంగా పార్వతీదేవి ఆగి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందట. చూసారా, ఇది మన మానసిక శ్రేయస్సుకు ఎంత అద్భుతమైన రూపకమో! అంధకారం నెగటివిటీని ఆహ్వానిస్తే వెలుగు బ్లెస్సింగ్స్ని తెస్తుంది. ఇక రెండవ విభాగం: సరైన సమయం, గోధూళివేళ. అసలు దీపం వెలిగించడానికి ఖచ్చితమైన ఖగోళ మరియు సాంప్రదాయ సమయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే గోధూళివేళ. పగలు మేతకు వెళ్లిన ఆవులు సూర్యాస్తమయ సమయంలో ఇళ్లకు తిరిగి వచ్చేటప్పుడు వాటి గిట్టలు తగిలి నేలమీద ఉన్న ధూళి అలా గాలిలోకి లేస్తుంది. ఆ పవిత్రమైన సమయాన్నే గోధూళివేళ అంటారు. మన సంప్రదాయంలో ఇది ఎంతో లోతైన అందమైన చిత్రం కదూ. ఈ ఆచారానికి ఖచ్చితమైన ఒక 48 నిమిషాల గోల్డెన్ విండో ఉంటుందన్నమాట. అంటే సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు, అలాగే సూర్యాస్తమయం జరిగిన 24 నిమిషాల తర్వాత. సాధారణంగా ఇది మనకు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య వస్తుంటుంది. ఈ సమయంలోనే దీపం వెలిగించడం అత్యంత విశేషం. ఇప్పుడు మూడవ విభాగం: పురాణాలు మరియు మనస్తత్వం. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. మన నివాస స్థలాల సైకాలజీని, అక్కడి వాతావరణాన్ని చాలా అద్భుతంగా వివరించే ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ల పురాణ కథను ఇప్పుడు పరిశీలిద్దాం. సముద్ర మథనంలో పుట్టిన ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ వింటే అదొక అద్భుతమైన సైకాలజీ అని మనకే అర్థమవుతుంది. జ్యేష్ఠాదేవికి చీకటి, గొడవలు, దుమ్ము అంటే ఇష్టం. అంధకారంగా ఉన్న ఇంటికే ఆవిడొస్తుంది. కాని ఇల్లు శుభ్రంగా ఉండి దీపం వెలుగుతూ ఉంటే మాత్రం మహాలక్ష్మి అడుగుపెడుతుంది. ఇది అచ్చంగా మన నిజ జీవిత మనస్తత్వానికి ప్రతీక. చీకటిగా, చిందరవందరగా ఉన్న ఇంటికి రాగానే మనసు ఎంత చిరాగ్గా మారుతుందో, అదే దీపం వెలుగుతూ మంచి సువాసన ఉన్న గదిలోకి రాగానే ఒక ఇన్స్టెంట్ రిలీఫ్ ఎలా లభిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక నాలుగవ విభాగం: దీపం నియమాలు, స్పృహతో కూడిన సన్నాహం. దీపం వెలిగించడమనేది జస్ట్ అగ్గిపెట్టె తీసి మంటపెట్టే ఒక మెకానికల్ పని కాదు. ఇదొక యజ్ఞంలాంటి పూర్తి స్పృహతో చేయాల్సిన ఆచారం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముందుగా మనం చెయ్యాల్సిన సన్నాహక దశలు గమనిస్తే, రోజంతా బయట తిరిగి అంటుకున్న నెగటివ్ ఎనర్జీని నీరు కడిగేస్తోంది. కాబట్టి ముందుగా ముఖం, కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. అలాగే దీపాన్ని డైరెక్ట్గా నేలమీద పెట్టకుండా ఒక బేస్ అంటే ఇత్తడి ప్లేట్ లేదా తమలపాకును వాడాలి. ఎందుకంటే ఆ వేడికి భూమాత బాధపడకుండా ఇది కాపాడుతుంది. ఇంకో విషయం: వెండి, ఇత్తడి లేదా మట్టి ప్రమిదలను మాత్రమే వాడాలి సుమా. స్టీల్ ప్రమిదలు అస్సలు వాడకూడదు.
ఈ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం వాడే ప్రతి పదార్థం వెనుక నిర్దిష్టమైన భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. నువ్వుల నూనె మన అనారోగ్యాన్ని, కర్మదోషాలను తొలగిస్తే ఆవు నెయ్యి సంపదను ఆకర్షిస్తుంది. అందులో వేసే పచ్చకర్పూరం లేదా యాలుకల సువాసన మన నాడీ వ్యవస్థను ఎంతగానో ప్రశాంతపరుస్తుంది. ఇక 2 వత్తులు కలిపి వెలిగించడమనేది మనిషిలోని ఆత్మ, పరమాత్మల కలయికకు సంకేతం. ప్రతీది ఎంత సైంటిఫిక్గా ఉందో కదా. ఇక దిశల నియమాలను ఒకసారి చాలా స్పష్టంగా గమనిద్దాం. తూర్పువైపు ముఖం చేసి దీపం వెలిగిస్తే ఆరోగ్యం, ఉత్తరం వైపు ముఖం చేస్తే కుబేరస్థానం కాబట్టి ధనప్రాప్తి కలుగుతాయి. కానీ దక్షిణం వైపు మాత్రం ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. అది కేవలం పితృదేవతలకు మాత్రమే ఉద్దేశించినది. కాబట్టి మన రోజువారీ పూజలో దక్షిణం వైపు దీపం పెట్టడం ఖచ్చితంగా నిషిద్ధమన్నమాట. ఇక్కడ మరొక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోవాలి. ప్రధాన దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు. ఆ ఆచారం యొక్క పవిత్రతను కాపాడేందుకు ఒక చిన్న ఏకహారతి లేదా వేరొక చిన్న దీపం సహాయంతో మాత్రమే ఆ ప్రధాన దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం. దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మూలమంత్రం ఇదే. దీని అసలు అర్థం ఏమిటంటే, ఈ దీపమే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమని, ఈ దీపం సమస్త అంధకారాన్ని అంటే మనలోని అజ్ఞానాన్ని పూర్తిగా తొలగిస్తుందని అర్థం. ఇక 5వ మరియు చివరి విభాగం సానుకూల శక్తికి సంకేతాలు. మనం రోజూ చేసే ఈ ఆచారం వల్ల మన ఇంట్లో కలిగే స్పష్టమైన మరియు అదృశ్యమైన పాజిటివ్ ఫలితాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా మనసు బాగా ఆందోళనగా ఉన్నప్పుడు దీపపు జ్వాలను అలా తదేకంగా చూడ్డాన్ని యోగశాస్త్రంలో త్రాటక ధ్యానం అంటారు. అగ్ని ఎప్పుడూ పైకే ఎగసిపడుతుంది కదా. మన జీవితంలో ఎన్ని కష్టాలు కిందకు లాగినా సరే మనం కూడా ఆ మంటలా పైకి ఎదగాలి అని. ఈ పైకెగిసే అగ్ని మన మానవ ఆత్మకు పదే పదే గుర్తుచేస్తుంది. మనం చేసే ప్రార్థనలు ఫలిస్తున్నాయి అనడానికి ప్రకృతి ద్వారా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వత్తి చివర నల్లగా పువ్వు ఆకారంలో ఏర్పడితే దాన్ని దీపపు పువ్వు అంటారు. అలాగే గాలికి కదలకుండా స్థిరంగా నిటారుగా ఉండే బంగారు రంగు మంట, హఠాత్తుగా ఎక్కడినుండో వచ్చే మల్లేరేదా గంధం సువాసన, మనసులో ఒక రకమైన అపారమైన తేలిక భావం, ఇవన్నీ ఇంట్లో శక్తి సానుకూలంగా మారుతోందని చెప్పడానికి అద్భుతమైన సంకేతాలు. మన మూలాల్లోని ఒక ఉదాహరణ చూస్తే ఇది మరింత బాగా అర్థమవుతుంది. ఒక కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లు ప్రతిరోజూ సాయంత్రం ప్రశాంతంగా ఒక 41 రోజులపాటు దీపం వెలిగించి దాని ముందు కూర్చోవడం స్టార్ట్ చేశారు. ఆశ్చర్యంగా ఈ చిన్న ఆచరణ వారిలోని నెగటివ్ ఆలోచనలను పూర్తిగా ఆపేసి ఊహించని విధంగా ఒక గొప్ప కొత్త అవకాశాన్ని ఎలా తీసుకువచ్చిందో ఇది తెలియజేస్తుంది. గమనించాలి, ఇక్కడ అసలు మార్పు దీపంలో కాదు, ఆ దీపం ద్వారా వాళ్ల మనసులో జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఇది అంతర్గత మానవ ఆత్మకు ఎలా ముడిపడి ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మనిషి శరీరమే ఒక ప్రమిద, మన జీవితమే అందులోని నూనె. మరి మన శ్వాస, ప్రాణమే ఆ వత్తి. ఈ ప్రాణం ఉన్నంతకాలం మనం చుట్టూ ఉన్న వారికి ఒక మంచి వెలుగుని ఇస్తూ బతకాలి అనేది ఎంత గొప్ప ఫిలాసఫీ కదా. చివరగా ఒక చిన్న ఆలోచన చేద్దాం. కేవలం ఒక చిన్న దీపపు మంట ఒక గదిలోని చీకటి మొత్తాన్నే తరిమికొట్టగలిగితే, ఒక ప్రశాంతమైన మనసు నుండి వెలువడే వెలుగు ఈ ప్రపంచానికి ఇంకెంత గొప్ప కాంతిని ఇవ్వగలదు. ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాలతో మనమందరం ఈ ప్రపంచంలో ఒక వెలుగుకి మూలంగా మారుదాం. అంతవరకు ఆ కాంతి అలా ప్రసరిస్తూనే ఉండనివ్వండి.